సతీ అమ్మగారు ఇప్పుడు ఏం చేద్దామంటావు? పెద్దయ్య గారు చెప్పిన తర్వాత చిన్నయ్య గారు కాదన్నాడు మేడం. చేసేది ఏం లేదు. నువ్వు లేకుండా ఉండలేనురా సతీ. చివరిసారిగా తనివి తీరా నన్ను కౌగిలించుకొని వెళ్ళరా ప్లీజ్. మేడం గారు నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సతీ నేను ఎప్పుడో చూడని కొత్త లోకాన్ని చూపించాడు. అసలు ఎంత బాగుందనుకున్నారు? మాటల్లో చెప్పలేను తెలుసా. నిజమా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? సరేలే, నువ్వు హ్యాపీ కదా? నిజం చెప్పరా, అది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దేని దగ్గరికి అయినా పోవాలనిపిస్తుంది మేడం. మరి పోవచ్చు కదరా. నాకెవరున్నారు మేడం? ఎవరు లేకనే రూమ్లో కూర్చొని మొబైల్ అది చేసుకుంటున్నా మేడం. నీకు నేనున్నాను కదరా, ఇక నుంచి నీకు ఆ బాధ లేదు. మేడం 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 తప్పు మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 నా కోరిక తీర్చు. జామ తోట కస్తవా పిల్ల, ఓ పిల్ల నీకు జామ పండ్లు ఇస్తనే పిల్ల. సతీ చిచి చిచి. స్వాతి, నీకో గుడ్ న్యూస్. స్వాతి, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. మన కంపెనీ టర్న్ ఓవర్ 100 కోట్లకు రీచ్ అయిపోయింది. స్థాపించిన 5 సంవత్సరాల్లోనే ఈ స్థాయికి వెళ్ళడం అంటే మాటలు కాదు, అంతా నీ కోఆపరేషనే. ఈ సందర్భంగా నీకేం కావాలో చెప్పు. బెంజ్ కార్ కొనివ్వంటావా, లేక నీ పేరిట మంచి విల్లా కొనివ్వంటావా? చెప్పు. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సతీ నేను ఎప్పుడో చూడని కొత్త లోకాన్ని చూపించాడు. అసలు ఎంత బాగుందనుకున్నారు? మాటల్లో చెప్పలేను తెలుసా. నిజమా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? సరేలే, నువ్వు హ్యాపీ కదా? త్వరగా రెడీ అవ్వు, జ్యువెలరీ షాప్కి వెళ్ళి నీకు నచ్చిన నగ కొనుక్కో. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నా తృప్తి కోసం. మరి నా తృప్తి కోసం మరొక పని చేయాలి. మన సత్తిగాడికి శాలరీ పెంచాలి, వాడికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ష్యూర్, వాడికి శాలరీ డబల్. నువ్వు వెంటనే రెడీ అవ్వు, వెళ్ళాలి. అమ్మగారు జామకాయ నాకు ఇస్తుంది. అయ్యగారు ఇదే రావడమా? అమ్మగారు పెద్దయ్య గారు వచ్చారు. అమ్మగారు అయ్యగారు వచ్చారు. మామయ్య గారు నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగిందమ్మా. మావాడేడి అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఉదయం ఏదో అర్జెంట్ పని ఉందని చెన్నై వెళ్ళారు. కార్ ఎయిర్పోర్ట్ లో పెట్టి రాత్రికి వస్తానన్నారు. అలాగే. అయ్యగారు కాఫీ తీసుకురావాలా? సరేరా. చెప్పండి మామయ్య, ఊర్లో సంగతులు ఏంటి? అన్నీ బాగానే ఉన్నాయమ్మా. వయసు పైబడటంతో అక్కడ నేను ఒక్కనే పనులన్నీ చూసుకోలేకపోతున్నానమ్మా. అందుకే మన సత్తిని తిరిగి ఊరు తీసుకెళ్దామని వచ్చానమ్మా. సతీనా ఉన్న పలంగా తీసుకెళ్తే ఎలా మామయ్య? చాలా కష్టమవుతుంది మామయ్య. కాఫీ అయ్యగారు. ఏరా సత్తి, ఇక్కడ ఏమేం పనులు చేస్తున్నావు? ఇక్కడ పెద్ద పనేం లేదయ్యా. అమ్మగారిని చూసుకోవడం, తోట పని, కూరగాయల పని అయ్యా, కారు తుడవడం, అంతేనయ్యా. ఒరే సత్తి, ఈ పనులన్నీ చేయడానికి ఎవరైనా దొరుకుతారా ఇక్కడ? ఊర్లో జనం బాగా బద్దకించిపోయారా. కూలివాడు కూడా దొరకట్లేదు. వ్యవసాయ పనులు
అజమాయిష్ చేయడానికి మనుషులు ఎవరూ లేరురా. నువ్వు నాతో పాటురా, సాయంత్రం ట్రైన్కి బయలుదేరదాం. ఏం పర్వాలేదమ్మా, ఇలాంటి తోట పనులు, కూరగాయల పనులు చూడడానికి చాలా మంది దొరుకుతారు. నాకు అక్కడ కూలి వాళ్ళు దొరకట్లేదమ్మా. ప్రయాణం చేసి అలసిపోయాను. ఒరేయ్, నువ్వు వెళ్ళి రెడీ అవు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అలాగే అయ్యా. ఇప్పుడే వస్తాను మావయ్య. సతీ, అమ్మగారు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పెద్దయ్య గారు చెప్పిన తర్వాత చిన్నయ్య గారు కాదనడు మేడం. చేసేది ఏం లేదు. నువ్వు లేకుండా ఉండలేనురా సతీ. చివరిసారిగా తనివి తీరా నన్ను కౌగిలించుకొని వెళ్ళరా ప్లీజ్. మేడం గారు, రే విశ్వాసం లేని కుక్క, నిన్న ఆ దేవుడు కూడా క్షమించాడురా. ఒసేయ్, నీ బుద్ధి ఏమైందే? నా బంగారం లాంటి కొడుకును వదిలి ఈ పనిని పట్టుకుంటావా? చి, నీదో బతికేనా? నువ్వో మనిషివేనా? నా కొడుకు రాని వాడి కళ్ళ ముందే నిన్ను నరికేస్తాను. ఆ! అమ్మగారు, పెద్దయ్య గారిని చంపేశారు అమ్మగారు. చిన్నయ్య గారికి తెలిసి ఏంటి పరిస్థితి మేడం? రే, నువ్వు బతుకుంటే మొత్తం బయటపడుతుంది. నాన్న, ఒసేయ్, నీ కోరికల కోసం మా నాన్నని చంపావు కదే. చూడు మిస్టర్ శ్రీకాంత్, ఎంత బిజీగా ఉన్నా భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు టైం కేటాయించుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే క్రైమ్ పెరిగిపోతుంది. భర్త నపుంసకుడైతే విడాకులు ఇచ్చినట్టు, భర్త బిజీగా ఉండి భార్యను పట్టించుకోకపోతే విడాకులు ఇవ్వాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. అవి హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తాయి. పదా.